గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇప్పుడు వర్షం పడుతుంది కదండి, అందుకే లైట్గా వేడివేడిగా రసంతో తినాలనిపించి నేను రసం పెడుతున్నాను. చూడండి, దీనికి కొంచెం చింతపండు నానేసుకొని దాంట్లో పసుపు, టర్మరిక్ అంటే పసుపు, సాల్ట్ వేసుకున్నాను. కొంచెం వేడి చేశాను దాన్ని త్వరగా నానడానికి. ఇందులో జీలకర్ర, ఇంగువ, వెల్లుల్లి, ఇంకా ఎండుమిర్చి, కొంచెం ధనియాలు వేసుకొని వీటిని మిక్సీ పట్టుకుంటున్నానండి. తర్వాత ఇందులో మిరియాలు కూడా వేసుకోవచ్చు. నాకు ఆల్రెడీ మిరియాల పౌడర్ ఉంది కాబట్టి అందువల్ల నేను మిరియాల పౌడర్ వేసుకుంటానండి. ఇప్పుడు నేను టమాటాలు కూడా ఇందులోనే వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం. మన ఇష్టం, 1 కానీ 2 కానీ టమాటాలు వేసుకొని మిక్సీ పెట్టుకోవాలండి. తర్వాత చూడండి, ఇక్కడ నేను పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. మిరియాల పౌడరు, మిరియాలు ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాను. మీరు ఇందులోనే వేసేసుకొని మిక్సీ వేసేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మంచిగా మనకి మిక్సీ అయిపోతుంది. చింతపండుని బాగా స్మాష్ చేసుకొని రసం చేసుకున్నానండి. తర్వాత తిరగమాత పెట్టుకుంటున్నాను. ఇందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి, తర్వాత జీలకర్ర కొంచెం వేస్తాను దీంట్లో. జీలకర్ర ఏంటంటే మనం తిరగమాతలో కూడా వేసుకుంటే బాగుంటుందండి. ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాను, జీలకర్ర కూడా దాంట్లో వేసాను, కానీ తిరగమాతలో కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి అందులో కూడా వేస్తాను. ఈ రసం టేస్ట్ చాలా బాగుంటుందండి, పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఇంగువ స్మెల్ ఎంత బాగుంటుందో, ఇంగువ వల్ల స్మెల్ బాగా తినాలనిపిస్తుంది రసం అన్నం పిల్లలకి. చూడండి, ఇలా స్మాష్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేస్తున్నాను. చూడండి, నేను కొంచెం వేపుదాము ఆ పేస్ట్ని కూడా. కొంచెం వేగిన తర్వాత మనం ఆల్రెడీ చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదండి, ఇది బాగా వేగిన తర్వాత ఈ పేస్ట్ని ఆ రసంలో కలిపేసుకోవడమే. చాలా సింపుల్ అండి, రసము చాలా త్వరగా అయిపోతుంది. చూడండి, పేస్ట్ని ఇలా కలిపేసుకున్నాం, మొత్తం నీట్గా తీసి కలిపేసుకున్నామండి. ఈ పేస్ట్ని వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు కానీ నీట్గా మొత్తం తీసి కలిపేసాను. అంతేనండి. ఉప్పు చూసుకొని సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకొని కలుపుకోండి. ఎవరి ఇష్ట ప్రకారం ఉప్పు చూసుకోవాలి కదండి. మేము ఎలా తింటామో అంత నేను కల్లుప్పే వాడతానండి చాలా వరకు. చెప్పాను కదా, రాక్ సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వాడతాను.